భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలోని 14వ వార్డు కౌన్సిలర్ స్వరూప ఆధ్వర్యంలో విగ్రహ ప్రదాత దూసరి ధనలక్ష్మితో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడిన పల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అంబేద్కర్ చూపిన దారిలో ఎప్పుడు నడుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న పేరుని స్వరూప గారు ఆవిష్కరింపజేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ వారు ఒక మహిళగా తను బాగా చదువుకొని ఇతరులందరూ కూడా చదువు చెప్తూ అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి కూడా సేవాభావంలో కూడా ఈ పట్టణంలో తన వార్డుకు కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా అనేక కార్యక్రమాలకు డబ్బులు తీసుకొచ్చి వార్డులో ఒక స్కూల్ అయినా, ఒక గుడి అయినా, ఒక రోడ్డు అయినా, మంచినీళ్ళు అయినా, పార్క్ అయినా, విగ్రహ ప్రతిష్టాపన అయినా అన్నిట్లలో కూడా తను ముందుంచి ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ అంబేద్కర్ గారి మహనీయుని యొక్క ఇవాళ విగ్రహం కూడా ప్రతిష్ఠాపించుకోవడం అంటే చాలా సంతోషం. ఆమె పుట్టి పెరిగి చదివి బోధించి వారి దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని వారికి ఒక తృణప్రాయంగా చిన్న కార్యక్రమం అంటే చిన్న అవకాశం తను తీసుకోవడం అనేది ఆ పెద్ద మహనీయుని యొక్క పెట్టుకోవడం అనేది నిజంగా వారి అభినందనీయురాలు. అందరికీ నమస్కారం. మన జనగామ అంబేద్కర్ నగర్ 14th వార్డు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పల్లా రాజేశ్వరరెడ్డి సార్ వచ్చారు. మన వార్డులో 14th వార్డులోనే నేను పుట్టి పెరిగాను. మన వార్డు కోసం ఏదైనా చెయ్యాలి అని నేను మనసులో చిన్నప్పటి నుండి నాకు ఉండే కోరిక ఈరోజు స్వరూప అక్క ద్వారా, మా కౌన్సిలర్ స్వరూప అక్క ద్వారా నా కోరిక నెరవేరింది. ఒక చిన్న మాట, నా వార్డు కోసం 14th వార్డు కోసం నేను ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాను. ఈ మాట నేను మర్చిపోయాను ఇంతకుముందు చెప్పడము. ఇప్పుడు చెప్తున్నా, మన వార్డులో ఏ ఫ్యామిలీకి ఏం జరిగినా నా వంతు సహకారం నేను చేస్తానని సభాముఖంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను.